49% ఆస్తి నా పేరు మీదకి ఏదో ఒకటి చేసి వచ్చేలా చేయి రోజా అని అరుణ్ చెప్తుంటే, సార్ ఆ ఆస్తి మీ పేరు మీదకే వస్తుంది, నేను చూస్తాను కదా అని రోజా అభయం ఇస్తూ ఉంటుంది. అప్పుడే చంద్రిక విని, చూడండి బాబు మీరు చాలా మంచివారు, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళ మాట అస్సలు విని చెడిపోవద్దు అని రోజాను ఉద్దేశించి చంద్రిక చెప్పటంతో, ఏయ్ ఎంత ధైర్యం ఉంటే నా గురించే ఇలా మాట్లాడతావే, నువ్వు ఈ ఇంట్లో పని చేయటానికి వీల్లేదు పోవే అంటూ రోజా చంద్రిక మెడ పట్టి బయటికి గెంటేస్తుంది. దాంతో చంద్రిక బట్టలు సర్దుకొని బ్యాగ్ పట్టుకొని హాల్లోకి వచ్చి, చూడండి అమ్మగారు, నన్ను మీ కోడలు రోజా ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోమంటారా, వెళ్ళిపోయే ముందు నేను ఏదైనా నిజం చెప్పి వెళ్ళాలా, నిజం చెప్పమంటారా అని చంద్రిక అడుగుతూ ఉంటుంది. చూడండి, నేను మీ అత్తయ్య గారి లాగే హర్షవర్ధన్ గారి భార్యని, మీ అత్తయ్య గారికి ఈ ఇంట్లో అయితే ఎలాంటి హక్కులు అధికారాలు ఉన్నాయో నాకు కూడా అలాంటి హక్కులు అధికారాలే ఉన్నాయి అని చంద్రిక చెప్పటం, అవును చంద్రిక చెప్పింది ముమ్మాటికి నిజం, చంద్రిక నా భార్య అని హర్ష చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా రమాదేవి లేదు వద్దు వద్దు అంటూ కలగంటూ ఉంటుంది. చెప్పండి అమ్మగారు, నిజం చెప్పమంటారా, మీ కోడలికి మీరు నచ్చ చెప్పుకుంటారా, నేను వెళ్లే ముందు నిజం చెప్పి వెళ్ళమంటారా అని చంద్రిక నిలదీస్తూ ఉంటే, అత్తయ్య గారు ముందు దాన్ని బయటికి గెంటేయండి అని రోజా అంటుంది. చంద్రిక కాస్త ఆగుతావా అని రమాదేవి చంద్రిక చేయి పట్టుకొని, నేను లోపలికి వెళ్ళి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తానంటూ గదిలోకి తీసుకువెళ్తుంది. ఏంటి చంద్రిక ఈ గోళ అని రమాదేవి అడగటంతో, ఏంటంటే అంటూ చంద్రిక రమాదేవి చెంప పగలగొడుతూ కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతుంది. నాకొచ్చే కోపానికి ఇప్పుడు నీ తాట తీయాలని ఉంది. నేను నీ తాట కాదు, నీ కోడలు రోజా తాత తీస్తాను. అది నన్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తుందా? నీ అగ్రిమెంట్లో నేను ఈ ఇంట్లోనే ఉండాలన్న షరతు ఉంది కదా రమాదేవి. ఇప్పుడు కనుక నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళానే అనుకో, నేను నిజం చెప్పే బయటికి వెళ్తాను, వెళ్ళమంటావా? అయినా కూడా ఆ రోజా ఏంటి చాలా రెచ్చిపోతుంది, ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తోంది, దాని తాట తీస్తాను జాగ్రత్త అని రమాదేవికి చంద్రిక వార్నింగ్ ఇస్తూ ఉంటే, లేదులే నేను నా కోడలు రోజాకి నేను నచ్చ చెప్పుకుంటాను, నువ్వు ఏ నిజాలు బయట పెట్టకు అని వేడుకొని బయటికి వస్తుంది. ఏంటి రోజా నీకు బుద్ధుందా, మైండ్ పనిచేస్తుందా, చంద్రికనే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటావా అని రమాదేవి తిడుతూ ఉంటే, అత్తయ్య అసలు మీరేంటి చంద్రికని మెడపట్టి బయటికి గెంటేయకుండా బుద్ధుందా బుద్ధుందా అంటూ నన్ను 3 సార్లు తిడుతున్నారు అని రోజా అంటే, చూడు నిన్నగాక మొన్న వచ్చినా నీకే బుద్ధుందా అని అంటే నీకు ఇంత కోపం వస్తుంది. మరి 25 సంవత్సరాలుగా ఈ చంద్రిక ఈ ఇంట్లో పనిచేస్తోంది, తనని తిట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటే ఎలా చెప్పు అని రమాదేవి రోజానే తిట్టి చంద్రిక ఎక్కడికి వెళ్ళదని తెగేసి చెప్తుంది. పూజారి గారు గుణ వాళ్ళు ఇంటికి వచ్చి ఉంటారు. ప్రేమ్ నిషాల నిశ్చితార్థం అయిపోయింది, చామంతి గుణాల నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఇద్దరికి కలిపి ఒకేసారి ముహూర్తం పెట్టి పెళ్ళిళ్ళు జరిపించేస్తే బాగుంటుందని పూజారి గారిని పిలిపించాను అని రమాదేవి అంటే, నాన్న ఇంకా పోలీసులకి దొరకలేదు, అప్పచెప్పలేదు, ఇప్పుడు పెళ్ళి వద్దమ్మగారు అని చామంతి అంటుంది. ఏదో జరుగుతుందని భయపడ్డం ఎందుకు, పెళ్ళి చేసేస్తే సరిపోతుంది అని రోజా అంటే, అవును ఇప్పుడు నీ పెళ్ళి జరిగిందనుకో మీ నాన్నగారు చాలా సంతోషపడతారు, పూజారి గారు మీరు ముందు ముహూర్తాలు పెట్టేయండి అని రమాదేవి చెప్పటంతో ప్రేమ్ చామంతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు.